నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెజవాడ బ్రదర్స్ కేశినేని నాని ఫైర్ బ్రాండ్, కేశినేని చిన్ని శివనాథ్. ఈయన కేశినేని శ్రీనివాస్, ఆయన కేశినేని శివనాథ్. ఈయన నాని, ఆయన చిన్ని. నాని ఏంటి మీ ప్రాబ్లం అంటే చిన్నిని అడగండి అంటాడు. చిన్ని మీ ప్రాబ్లం ఏంటంటే అడిగితే నాన్న ఎందుకు అడుగుతారు, ఆయన మీద 100 కోట్లకి పరువు నష్టం దావా వేశాను, వెళ్ళి ఆయన్నే అడగండి అంటాడు. మధ్యలో ఈయన నలిగిపోతున్నాడు. ఈయన తెలుసు కదా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ ఈయన నెత్తికే చుట్టుకుంటాయి. అక్కర్లేనివన్నీ నెత్తికెత్తుకుంటాడు. మొహమాటాలు ఎక్కువ, బాగా మొహమాటాలు ఎక్కువ. ఫోన్లే మనవాడే కదా అని చాన్నాళ్ళు ఈయన ఉపేక్షించారు. ఈయన ముక్కుసూటి మనిషి, ఎవరేదన్నా మాట అంటే పడ్డు, తక్కువ చేసి చూస్తే ఒప్పుకోడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మొరటుగా కనిపిస్తాడు కానీ హృదయం వెన్న అని చెప్పేసి ఆయన తెలిసిన వాళ్ళు అంటుంటారు. ఇక చిన్ని దగ్గరకు వద్దాం. ఈయనకు సోదరుడే. లౌక్యానికి ఒక మంచి డ్రెస్ ఇచ్చేసి, మంచి ప్యాంట్ షర్ట్ ఇచ్చేసి, ఇలా చేతికి 2 ఉంగరాలు, ఇంకోవైపు ఓ చేతికి ఒక వాచి పెట్టేసి మైక్ ముందు నుంచో పెడితే కేశినేని చిన్ని. అంత లౌక్యం తెలిసినవాడు. మరి ఇద్దరు సోదరులే. ఈయనకు లౌక్యం బొత్తిగా తెలియదు, ఆయనకు తెలిసింది ఒక్కటే లౌక్యం. సో ఆయన మేనేజ్ చేసుకుంటూ రాగాడు. ఇంతగా ఆయన మేనేజ్ చేశాడని ఈయన ఆరోపిస్తుంది ఏంటంటే ఈయన సన్నిహితులైన ఉర్సా క్లస్టర్స్ వాళ్ళకి 60 ఎకరాలు ఇప్పించాడు. ఏది వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటా సెంటరు, ఒక సర్వీస్ ఫెసిలిటీ 6,000 కోట్ల రూపాయలు తో మరి 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ అది. మరి వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా, ఏమైనా ఉపాధి కల్పిస్తారా? లేదు. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఫెసిలిటేటర్గా ఉంటారు. బాగానే ఉంది. ఈయన తప్పే ఉంది నానిగారని ఈయన అడిగితే ఈయనకేమో ఊరంత కోపం. తప్పేందని అంటారేంటండి, ఆయన ఇప్పించింది స్వయాన వాళ్ళ క్లాస్మేట్ ఎవరో ఆయన కౌశిక్ పెందుర్తి, అలాగే అబ్బూరి సతీష్, వాళ్ళవన్నీ ఫ్రాడ్ కంపెనీలు అంటాడు ఈయన. ఫ్రాడ్ కంపెనీలు అయితే అవన్నీ ఇప్పుడు ఎందుకు, వాళ్ళు 2 నెలల క్రితం ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు, కంపెనీ రిజిస్టర్ చేసుకున్నారు. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా చెప్పింది కదా, ఒక కంపెనీకే కదా మేము ఇస్తున్నాం, నా ఫ్రెండ్స్ కాబట్టి నేను 60 ఎకరాలు నేను రాసి ఇచ్చానా అని ఆయన అంటాడు. ఈయన అంటాడు మీరు రాసి ఇవ్వకపోవచ్చు, కానీ క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకుని ఓకే చేశారు కదా, మరి ఓకే చేసినప్పుడు మరి 60 ఎకరాలు త్రో అవే ప్రైసెస్కి ఎట్లా ఇచ్చేస్తాను? జీవో రిలీజ్ కాలేదు నానిగారు, మీరేమో కంగారు పడిపోతాడు. ఆయన కోపం వచ్చేసింది. సరే ఆయన ఏం చేశాడు, కేశినేని చిన్ని గారు ఆ కంపెనీలో వాళ్ళని, అంటే ఆయన సన్నిహితులని ఈయన ఆరోపిస్తున్న కంపెనీ అబ్బూరి సతీష్, అలాగే కౌశిక్ పెందుర్తి, వీళ్ళ చేత ఎంపిక చేసిన మీడియాతో మాట్లాడించాడు అనమాట. ఎంపిక చేసినట్టే మనం అదే ఈయన కోపం వచ్చింది. ఎంపిక చేసిన మీడియా అంటే అందరిని పిలవాలి కదా అంటాడు ఈయన. అరే పిలవాలి, పిలవకపోవటం అనేది ఏదో ఆయనకు సంబంధించిన వ్యవహారం కదా, మధ్యలో మీరెందుకు బాధపడతారని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా కేశినేని నానిని క్వశ్చన్ చేస్తున్నారు. సరే అది అయిపోయింది. ఇంతకీ ఏమంటాడు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, నన్ను ఇట్లా బదనాం చేస్తావా మార్కెట్లో, 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేస్తానని ఈయన కూడా ట్వీట్ చేస్తే, ఈయన ట్వీట్ మాస్టర్, ట్వీట్ పహిల్వాన్. ఈయనేమన్నాడు, 100 కోట్లు కాకపోతే 1,00,000 కోట్లు వేసుకోవా బాబు, మొత్తం నీ దరిద్రాన్నంతా బయట ఎక్స్పోజ్ చేస్తానంటే. మధ్యలో నలిగిపోతుంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అర్థం ఉండాలి కదా, నాని చిన్ని ఇద్దరు మీరు అన్నదమ్ములే, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోండి. ఆయన ఎవరికో 60 ఎకరాలు ఇప్పించాడు, మీరు కూడా అడగండి, మీకు కూడా మీరు ఎవరినైనా సజెస్ట్ చేయండి, వాళ్ళకి ఇంకో 60 ఎకరాలు ఇప్పిస్తాడు. 60 ఇప్పించలేదు అనుకోండి, మరీ ఎక్కువ 60 ఎకరాలు అంటే ఎంతో కొంత ఒక 59 ఎకరాలను ఇప్పిస్తాడు కదా. ఓ 10 లక్షల రూపాయలు అథరైజ్డ్ క్యాపిటల్ తోటి కంపెనీ ఏదైనా పెట్టుకోమనండి, లేదా 2 నెలల క్రితం ఏమైనా కంపెనీ పెట్టుకుంటే దాన్ని కొనుక్కొని 2 నెలల క్రితం ఎస్టాబ్లిష్ అయిందని చూపించమనండి. ఆయన ఉదార హృదయం ఉన్నవాడు ఆయన. మీకు అది అర్థం కావట్లేదు ఎంతసేపు. మధ్యలో నలిగిపోతుంది. మీరేమో ఈయనకి లెటర్ రాస్తారు, మళ్ళీ ఆయన కోపం రాదా? మీ కోపం ఏంది, మీ సీట్ ఆయన తన్నుకుపోయాడని. తన్నుకుపోడా మరి, మీరేమో ఏది పడితే అది మాట్లాడతారని చెప్పేసి ఆయన అంటుంటాడు. మీ వర్షన్ ఏంటి, నేను ఉన్నది మాట్లాడతాను. అయ్యా యథార్థవాది లోక విరోధి అని, బంధు విరోధి అని ఒక సామెత. యథార్థం మాడితే బంధువులు లోకం అంతా మిమ్మల్ని నిందిస్తారు. ఆయన మీ బంధువు. ఆయన మిగిలిన పెందుర్తి, కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఆయన లోకం, వాళ్ళందరూ నిందిస్తారు. మీ బంధువు మీ ఆయన వెనకాలం లోకం నిందిస్తున్నప్పుడు మరి మీరు మాట్లాడకుండా ఊరుకోవాలి కదా. పైగా మళ్ళీ మీరు ట్వీట్ చేయడం ఏంటి నానిగారు, ఇక్కడ చాలా ఒక్కసారి ఆలోచించండి. ఆ ట్వీట్ ఏం రాశారు, 100 కోట్ల పరువు నష్టం దావాలో ఆయన వేస్తే ఆ ట్వీట్ కాపీని కూడా మీరు బయటికి తీసుకొచ్చారు, లైట్ తీసుకున్నారు. నువ్వు 100 కోట్లకు కాదు 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపైన మీ పోరాటం ఆగదంటూ
మళ్ళీ వాళ్ళు ట్వీట్ చేశారు. అంతేకాదు కేసినేని చిన్ని మీకు పంపిన పరువు నష్టం దావా నోటీసులు కూడా మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ లీగల్ నోటీస్ అందింది, ఆయన 100 కోట్లు డిమాండ్ చేశారు అందులో. ఇవన్నీ తాను గౌరవనీయ ముఖ్యమంత్రి అంటే ఈయన అనమాట కి రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందువల్ల ఇచ్చారని మీరు అంటున్నారు. విజయవాడ ప్రజలకు 10 ఏళ్ళు మీరు ఎంపీగా సేవలు అందించారని చెప్పుకున్నారు, తప్పేం లేదు. పారదర్శకత, జవాబుదారీతనం, నిజాయితీతో పాలన చేస్తున్నారు. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మీ మీద పరిపూర్ణమైన గౌరవం ఉంది. మీ నియోజకవర్గం కాకపోయినా పక్క నియోజకవర్గంలోనే అదే మాట అంటారు. టాటా ప్రాజెక్ట్ ద్వారా మంచినీళ్ళు చాలా అప్లాండ్ గ్రామాలకి, విలేజెస్కి మీరు ఇప్పించారు. దాంట్లో సీఎం చంద్రబాబు రాసిన లేఖలో ప్రతి మాటకు మీరు కట్టుబడి ఉన్నారని కూడా చెప్పారు. ఇది లీగల్ నోటీస్ కాదు, విమర్శలకు బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి స్పష్టమైన ప్రయత్నం అని చెప్పేసి కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుందని, భూలావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తామని కూడా మీరు చెప్పారు. అర్థమేంటి ఆయనకే చెప్పొచ్చు కదా, ఆయన నోటీసులు పంపడం ఏంటి, మళ్ళీ మీరు ఎక్స్లో పోస్ట్ చేయడం ఏంటి? ఇబ్బందిగా ఉంది నానిగారు, మీ వ్యవహారం ఏం సరిగ్గా లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే మీరు ఈ నియోజకవర్గానికి, మీ నియోజకవర్గాన్ని గర్వంగా సేవ చేశానని మీరు చెప్పుకున్నారు. దేనికోసం నిలబడ్డానో తనకు తెలుసు, అంటే మీకు తెలుసు. ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా నిలబడుతున్నానో కూడా మీకు తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు. తన భయంతో, మీరు భయంతో కాదు వాస్తవాలతో, మౌనంగా కాదు బహిరంగంగా స్పందిస్తానని కూడా మీరు సవాల్ ఇచ్చినారు. చెప్పానండి, మీరు ఎన్ని చేసినా అండి ఆయన లౌక్యంతో కొడతాడు. మీరు ఇంత బారు ట్వీట్లు పెట్టినా కూడా ప్రయోజనం ఏం లేదు. ఆయన లౌక్యం ముందు మీరు నిలబడలేరు. మీరు అర్జెంటుగా లౌక్యమన్నా నేర్చుకోవాలి, ఆయన అర్జెంటుగా సోదర ప్రేమన్నా చూపించాలి మీ మీద. అప్పుడు కానీ ఈ బెజవాడ బ్రదర్స్ మధ్య కుమ్ములాట ఆగదు. ఈయన ఏం చేస్తారు, వేచి చూద్దాం, ఎక్కడో ఒక చోట ఒక ఈ లాజికల్ ఎండ్ దొరుకుతుంది కదా అని మిమ్మల్ని పిలిపిస్తారు. మధ్య మార్గంగా ఆయన ఇంకో ప్రతిపాదన చేస్తాడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సోదరుడు మళ్ళీ పార్టీలోకి వద్దాం అనుకుంటున్నాడు, ఉత్తిగా రాని మాకండి అని ఆయన ప్రచారం చేస్తాడు. మీకు అది నచ్చదు. మీరా నేరుగా వెళ్ళి ఆయన్ని కలవలేరు, ఎందుకంటే మీరే అలిగి బయటకు వచ్చేసారు, ఆయన ఏం అనలేదు. అన్నిటికీ పాపం ఆ భీష్మాచార్యుడు ఆయనన్నా పడాలి, మీరన్నా పడాలి. మీ ఇద్దరి కారణంగా తలపోటుతోటి ఆ పెద్ద ఆయన్ని మీరు ఇద్దరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు. అదేదో మీ ఇద్దరి మధ్య గొడవ సార్, మీ ఇద్దరు చూసుకోండి అని ఆయన చెబుతాడు. మీరు కానీ మీరనేది ఏంటి, ఇది ప్రజల సొమ్ము, 60 ఎకరాలు ఉర్సా కంపెనీకి ఎలా ఇస్తారు, మీకు ఎందుకండి అంత బాధ, మీకు 120 ఎకరాలు కావాలి, కేసినేని నాని సమర్పించు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నేను అమరావతిలో పెడతానంటే బేజానికి ఇస్తాడు. ఆయన 500 ఎకరాలు ఇస్తాడు 99 పైసలకి, ఎందుకంటే ఇంకో 44,000 ఎకరాలు వాళ్ళు సమీకరించబోతున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరున్నే మీ ఇంటి దగ్గరే నారాయణ గారు ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయనకు ఫోన్ కొట్టండి, పాత మిత్రుడేగా చెప్పేస్తాడు. 99 పైసలు, కండిషన్ మర్చిపోమాకండి, షరతులు వర్తిస్తాయని చెప్పండి. 99 పైసలు కాకపోతే ఓ 2 పైసలు ఎక్కువ 2 పైసలు తక్కువకైనా ఇస్తారు. మరీ అదే రేటుకి ఇవ్వాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. అందుకని ఒక 96 పైసలకో లేదా రూపాయి 2 పైసలకో మీకు ఎకరం చొప్పున మీకు కట్టబెడతారు. 44,000 ఎకరాలు వస్తాయి. నిబ్బరంగా ఉండండి, వాళ్ళు సమీకరిస్తున్నారు. ఉన్న 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వానికి ఉన్నాయి 11,000 ఎకరాలు కలిపితే 54,000 ఎకరాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకో 44 అంటే 98,000 ఎకరాలు. ప్రపంచంలో ఎవరు ఏ పెద్ద నగరానికి కూడా లేనంత విస్తీర్ణంలో మరి రాజధాని రాబోతుందంటే ఆ టైంలో కలిసి పనిచేయాల్సింది పోయి తమ్ముడి మీద కయ్యానికి వస్తారు. నాని గారు పెద్ద మనిషి, మీరు 4-5 వ్యాపారాలు చేసిన వాళ్ళు, 10 మందితో మాట్లాడతారు. మీ ఆఫీస్కి వస్తే నేరుగా డోర్ తెచ్చుకొని మేము మీ దగ్గర కూర్చొని మాట్లాడేంత చనువు ఇస్తారు అందరికీ. తమ్ముడే కదా, చూసి చూడనట్టు పోవచ్చు కదా, మీరు కూడా ఎందుకు అంత పంతం పడతారు అని ఆయన మీకు చెప్పే అవకాశం ఉంది. ఎప్పుడు నాని మీ తమ్ముడు చిన్ని ఆయన దగ్గరికి వెళ్తాడు. సరే, ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, హవాలా అంటారు, ఇది అంటారు, అదంటారు. మీరు కూడా మాట్లాడతారు అవన్నీ. ఆయన ఏదో 10 మందికి పనికొచ్చే పని, ఓ ప్రాజెక్టు తీసుకొద్దాం అని 60 ఎకరాలు ఇప్పిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన్ని కాదు మీరు అడగాల్సింది, నేను అడగండి. అయ్యా క్యాబినెట్లో మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, జనానికి వచ్చి చెప్పండి, ఆ కంపెనీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పమని ఆయనతో అడగండి, సమస్య పోతుంది. సో నాని గారు, చిన్ని గారు, మీరిద్దరు కలిసి పెద్దానికి కాస్త మనశ్శాంతి చిక్కేలాగా వ్యవహరించండి. ఎలాగో మీరేం రాశారో మనం ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు, ఆ ట్వీట్ అంతా కూడా చూపిస్తాం. ఇది మాట్లాడుతుండగానే పక్కన ప్లే అవుతూ ఉంటుంది. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ నాని గారు. మీరేదో రాజకీయ దాన్ని ఏమంటారు పునఃప్రవేశానికి, రీఎంట్రీ కోసం మీరు ప్రయత్నిస్తున్నారట. తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీయా, బీఎస్పీయా, ప్రజారాజ్యం ఇప్పుడు లేదు, జనసేన. ఒకప్పుడు జనసేనతోనే కదా మీ జర్నీ స్టార్ట్ అయింది. అదే ప్రజారాజ్యంతోనే కదా, ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా కన్వర్ట్ అయింది కాబట్టి జనసేన. లేకపోతే ఇవేవి కాదు, మీరే కొత్త పార్టీ ఫ్లోట్ చేస్తారా
ఆలోచించుకొని కొంచెం నిదానంగా తమ్ముడితోటి ముందర